guys, welcome back to our channel Sneha Vlogs in Germany. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి ఆవకాయ పచ్చడి చేస్తున్నాము. దీనికి కావాల్సిన పావు కిలో వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాము. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకున్నాం కదా, సో 200 grams ఆయిల్ వేసుకుని దాంట్లో లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వెల్లుల్లిపాయలు చూసారు కదా, చాలా లైట్గా ఫ్రై చేస్తున్నాము. సో పచ్చి వాసన అనేది పోవాలన్నమాట. ఓన్లీ 5 minutes వరకే ఫ్రై చేసుకోవాలి, ఇంకెక్కువ ఫ్రై చేసుకోకూడదు. సో ఇలా చాలా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇదే ఆయిల్లో కొంచెం ఎండుమిరపకాయలు 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాము. అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి, 1/2 స్పూన్. అండ్ దాంట్లో కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకోవచ్చు, లేదంటే డ్రై కరివేపాకు కూడా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో 100 grams చింతపండు వేసుకున్నాము. అది వచ్చేసి మనం నానబెట్టి వాటర్లో బాగా మిక్సీ చేయాలన్నమాట. సో అదైతే బాగుంటుంది ఇంట్లో వేసుకోవడానికి. అండ్ కొంచెం పసుపు వేస్తున్నాము. ఇంకా అయిపోయింది. ఒక 2 minutes ఇలా పచ్చి వాసన పోయే వరకు తిప్పుకోవాలి. ఇది మనం ఎక్కువ వేయించకూడదు, ఓన్లీ పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత. ఇంక ఇది అయిపోయింది అనమాట, రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత కారం అవన్నీ వేయాలి. సో అప్పుడు చూపిస్తాను మీకు, చల్లారినాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఆరిపోయింది కదా, ఒక 1/2 hour పెట్టామన్నమాట. సో అప్పుడే చల్లారిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనం ఎల్లుల్లిపాయల్లో వేసేసుకోవాలి. సో దీంట్లో 1/4 కప్పు అంటే 150 grams కారం వేసుకోవాలి ఇప్పుడు. అండ్ సాల్ట్ వచ్చేసి 150 grams వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ ఆవపిండి వేసుకోవాలి. 1 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. అండ్ ఇది వచ్చేసి చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసేయచ్చు. జస్ట్ మీరు చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది ముందుగా. అండ్ ఇది వేడి అన్నంలో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి రెడీ అయిన వెంటనే తినేసేయచ్చు, కాకపోతే ఒక 3 days ఆగి తింటే మాత్రం మంచిగా ఊరుతుంది పచ్చడి. సో అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching. Bye.